హలో అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి అయితే నేను నా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నాను అనేసి అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నాను అని తెలుసుకోవడానికి ముందు వీడియో అయితే ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది కూడా మనకు ఐడియా అయితే ఉండాలి కదా. నేను ఆ వీడియోని కూడా అయితే నా ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియోని అయితే చూడండి. వీలైతే డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. అయితే నేను నా ఛానల్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తాను అనే వీడియోకి అయితే కింద కామెంట్స్ కూడా వచ్చాయన్నమాట. సిస్టర్ మీరు వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారో అది కూడా అయితే ఒక వీడియో చేసి పెట్టండి అనేసి అయితే అందుకే నేను ఈ వీడియో కూడా చేస్తున్నాను. ఈ వీడియో అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఓన్లీ యూట్యూబర్స్ అనే కాదు, బర్త్డే విషెస్ అయినా లేకుంటే యానివర్సరీ విషెస్ అయినా ఏ టైప్ ఆఫ్ విషెస్ చేయాలనుకున్నా కానీ ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పొచ్చు. మనం వీడియోస్ మనకు వాళ్ళకి విష్ చేయడానికి సెండ్ చేసినప్పుడు మ్యూజిక్ యాడ్ చేసి పెడతాం కదా, అలా మ్యూజిక్ కాకుండా మన ఓన్ వాయిస్తోనే వాళ్ళకు విషెస్ సెండ్ చేస్తే చూడటానికి బాగుంటుంది కదా. ఆపోజిట్ పర్సన్స్ కూడా వీళ్ళు మన కోసమే ఓన్ వాయిస్తోనే వీడియో సెండ్ చేశారనేసి వాళ్ళు సాటిస్ఫై అవుతారు, మనం కూడా సాటిస్ఫై అవుతాం కదా. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే వీడియో ఎడిటింగ్ కోసమైనా ఇలా వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు అని తెలుసుకోవడానికైతే చాలా వీడియోస్ అయితే చూసానన్నమాట. ఫస్ట్ చూడగానే నాకైతే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకే వీడియోలో అయితే దొరకకపోయేది. అందుకే నేనైతే ఒక 5-6 వీడియోస్ చూసి అయితే నేర్చుకున్నాను. నాలాగా 5-6 వీడియోస్ చూసి ఇంట్రెస్ట్ లేకుండా మన టైం అంతా వేస్ట్ చేసుకోకుండా ఇలా నా ఒక్క వీడియోలోనే చెప్దామనేసి అయితే నేనైతే ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. ఈ ఒక్క వీడియో చూస్తే అయితే మీకు ఈజీగా వాయిస్ ఓవర్ ఇలా ఇవ్వాలి అనేసి అయితే అర్థమవుతుంది. టైం కూడా వేస్ట్ కాదు, ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. నేను చెప్పే ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే కన్ఫామ్గా చెప్పగలను, నా ఈ ఒక్క వీడియో చూసి అయితే మీకు ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలనేసి అయితే ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మన దగ్గర మైక్ ఖచ్చితంగా ఉండాలా. మైక్ ఉంటేనే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వస్తుందా, మైక్ లేకుంటే వాయిస్ ఓవర్ ఇవ్వరాదా అని అయితే డౌట్స్ చాలామందికి ఉంటాయి. మైక్ ఉంటేనే వాయిస్ ఓవర్ ఇవ్వాలని అయితే గ్యారంటీ అయితే ఏం లేదండి. నేనైతే నా దగ్గర మైక్ లేకున్నా కానీ నార్మల్గానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మనం వీడియో ఎడిటింగ్ చేసుకున్నాకైతే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మన మొబైల్ని కొంచెం మన నోరుకి కొంచెం దూరంలో పెట్టుకోవాలి. మరీ దగ్గరగా పెట్టుకుంటే సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది, కొంచెం దూరంలో పెట్టుకుంటే వాయిస్ అనేది క్లారిటీగా వస్తుంది. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అన్నీ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. నేనైతే ఓన్లీ ట్రైప్యాడ్ ఒకటే కొన్నానన్నమాట. నా యూట్యూబ్ నుండి ఇన్కమ్ స్టార్ట్ అయ్యాకనే నేనైతే యూట్యూబ్ కోసం అవసరమైన వస్తువులను అయితే కొనుక్కుందాం అనుకున్నాను. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి పర్లేదు అనుకుంటే అయితే ఖచ్చితంగా మైక్ అయితే తీసుకోండి. మైక్ ఉండడం వల్ల కూడా వాయిస్ అనేది కొంచెం క్లారిటీగా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే మీకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అని చెప్పడానికి అయితే ఎగ్జాంపుల్గా ఇక్కడ చేపల పులుసు అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం ప్లే స్టోర్కి వెళ్ళి అయితే ఇన్షాట్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకోగానే ఇక్కడ వీడియో కనిపిస్తున్నాయిగా, ఇక్కడ వీడియో అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ న్యూ మీద అయితే క్లిక్ చేయాలి. న్యూ మీద క్లిక్ చేసుకున్నాక ఇలా వీడియోస్ అయితే చూపిస్తాయి అన్నమాట. మన ఫైల్స్లో ఉన్నాయి అన్నీ మనకి ఇక్కడ ఏ వీడియో కావాలో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ అయితే చేయాలి. ఆ వీడియో అయితే ఓకే అవుతుంది అన్నట్టు. ఇలా వీడియో అయితే ఓకే అయ్యాక ఇక్కడ చూపిస్తుంది కదా, ఫస్ట్ వచ్చేసి క్యాన్వా అని చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మన సైజ్ అనేది వీడియో సైజ్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఫస్ట్ అంతకంటే ముందు వచ్చేసి అయితే మనం సెలెక్ట్ చేసుకున్న వీడియోని అయితే ఫస్ట్ వాల్యూమ్ మొత్తం మ్యూట్లో పెట్టుకోవాలి, లేదంటే మొత్తం డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. మనం ఇచ్చే వాయిస్ ఓవర్ కూడా అంత క్లారిటీగా ఉండదు. ఇక్కడ వాల్యూమ్ సింబల్ అయితే చూపిస్తుంది కదా, దాన్ని అయితే మ్యూట్లో పెట్టుకొని ఇక్కడ రైట్ మార్క్ మీద అయితే మళ్ళీ క్లిక్ చేస్తే ఈ వీడియో మొత్తం అయితే మ్యూట్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలాగ చెప్పాను కదా, ఇక్కడ క్యాన్వా మీద క్లిక్ చేస్తే మనకు వీడియో సైజ్ అనేది చూపిస్తుంది. ఇది లాంగ్ వీడియో కాబట్టి 16:9 రేషియోలో అయితే ఉంచుకోవాలి. అదే షార్ట్ అయితే 9:16లో అయితే ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాన్వాస్ పక్కన ఆడియో అని కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక అయితే ఇక్కడ మ్యూజిక్ ఎఫెక్ట్స్ రికార్డ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ రికార్డ్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు 3, 2, 1 అనే నెంబర్ అయితే టైమర్ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే అక్కడ 3, 2, 1 చూపించగానే 1 పడగానే
మనం వాయిస్ ఓవర్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ 1 పడగానే నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మనకి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మనం ఏదైనా రాంగ్గా చెబుతాం కదా, అంటే ఫస్ట్ కరెక్ట్గా అన్నీ రావు కదా, అది దాని మీద మళ్ళీ ఇంటూ క్రాస్ మీద క్లిక్ చేస్తే అయితే అది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ అదే రెడ్ మార్క్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేనైతే ఆ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట. ఆల్రెడీ ఇది నేను షూట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మీకైతే సౌండ్ వినిపించట్లేదు. మనం కంటిన్యూస్గా చెప్పుకుంటూ పోతే మనకు వాయిస్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా ఆఫ్ చెప్పుకుంటూ కావాల్సినంత చెప్పగానే రైట్ మార్క్ మీద క్లిక్ చేయాలి. నేను మీకు చేపల పులుసు రెసిపీని అయితే చూపించబోతున్నాను అన్నమాట. ఏ చేపైనా సరే ఇలా ఒక్కసారి నా స్టైల్లో అయితే ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. చూసారు కదా, ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాకైతే మళ్ళీ మనం ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి అది కరెక్ట్ వచ్చిందా లేదా అనేసి. అయితే మళ్ళీ నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ చేయాలంటే ఇలా సైడ్ నుంచి ఇస్తే అయితే మనకు కొంచెం గ్యాప్ వస్తుందన్నమాట. అందుకే మనం ఎక్కడ కట్ చేస్తామో అక్కడ వరకు లైన్స్ అయితే కనిపిస్తాయి కదా, మళ్ళీ కరెక్ట్ అక్కడనే స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఈ రెడ్ మార్క్ మీద క్లిక్ చేస్తే అయితే మళ్ళీ 3 to 1 నెంబర్స్ అయితే కనిపిస్తాయి. మళ్ళీ మన రికార్డ్ అనేది కంటిన్యూ అయితే అవుతుంది. నేను ఇక్కడ మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే మొత్తం A to Z చూపిస్తున్నాను అన్నమాట. మళ్ళీ ఇక్కడ సెకండ్ పార్ట్ కూడా రికార్డ్ అవుతుందన్నమాట. నేను ఇచ్చే వాయిస్ ఓవర్ అయితే మళ్ళీ ఇక్కడ ఆఫే అన్నమాట. ఫుల్ అయితే చెప్పాను కదా, వాయిస్ అనేది మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా కొంచెం బిట్స్ వైజ్గా అయితే మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మళ్ళీ కొంచెం బిట్ ఇచ్చుకున్నాక మళ్ళీ రైట్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయ్యాక అయితే ఫస్ట్ది మళ్ళీ సెకండ్ది కూడా అయితే ఒకసారి మనం చెక్ చేసుకున్నాక ఫస్ట్ సెకండ్ కంటిన్యూగా వస్తున్నాయా లేకపోతే మధ్యలో ఏమైనా గ్యాప్ వస్తుందా అనేసి అయితే చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ అదే చెక్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు రెండింటి మధ్యలో ఏం గ్యాప్ రాకుండా ఇప్పుడైతే వస్తుంది. ఈరోజు అయితే నేను మీకు చేపల పులుసు రెసిపీని అయితే చూపించబోతున్నాను అన్నమాట. ఏ చేపైనా సరే ఇలా ఒక్కసారి నా స్టైల్లో అయితే ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. ఫస్ట్ అయితే మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో అయితే ఆనియన్స్ వేసి అందులోనే కొంచెం కరివేపాకు కూడా అయితే వేస్తున్నాను. ఈ ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ 2 బిట్స్కి మధ్యలో గ్యాప్ ఏమీ రాకుండా కంటిన్యూస్గా అయితే ఆడియో అయితే వచ్చింది మన వాయిస్ ఓవర్ అయితే. ఇలా అన్నమాట, మనం అలా దాంట్లో ఎక్కడి వరకు అయితే స్టాప్ అయిపోయిందో మళ్ళీ అక్కడనే స్టార్ట్ చేసుకుంటే కంటిన్యూస్గా వస్తుందన్నట్టు. మళ్ళీ ఇక్కడ ఇంకో బిట్ కూడా తీసుకుని అయితే చూపిస్తున్నాను. ఇదైతే మనం ఎక్కడ స్టాప్ చేసామో అక్కడైతే తీసుకోలేదు, అంటే ఆ క్లిప్ మొత్తం అయిపోయినాక దాన్ని నెక్స్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు అది చూడండి, రెండింటికి మధ్యలో గ్యాప్ ఉందా లేదా అనేది మీకే అర్థమవుతుంది. ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినాక అయితే కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కాసేపు అయితే సిమ్లో ఉంచేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అయితే కారం అన్నీ అయితే వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూస్తారు కదా, ఆ బిట్కి ఈ బిట్కి మధ్యలో అయితే కొంచెం గ్యాప్ అయితే ఏర్పడిందన్నమాట. అలా గ్యాప్ కాకుండా కంటిన్యూస్గా రావాలి అనుకుంటే ఇక్కడ సెకండ్ బిట్ మీద మనం గట్టిగా ప్రెస్ చేసి పెట్టి ఎక్కడి వరకు అయితే అంతకంటే ముందు బిట్ స్టాప్ అయిపోయిందో అక్కడికైతే మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా పక్కకు పెట్టుకుంటే కొంచెం గ్యాప్ వస్తుందని చెప్పాను కదా, ఆల్రెడీ అది పైన ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ బిట్ని అయితే దాని కిందికి తీసుకొస్తున్నాను. ఫస్ట్ దాంట్లో ఎక్కడి వరకు అయితే స్టాప్ అయిందో ఎగ్జాక్ట్గా అక్కడి వరకు తీసుకొచ్చి దీన్ని అయితే డ్రాగ్ చేయాలి. ఇప్పుడు కంటిన్యూగా వస్తుంది చూడండి. గోల్డెన్ కలర్ వచ్చినాక అయితే కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కాసేపు అయితే సిమ్లో ఉంచేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అయితే కారం అన్నీ అయితే వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకు మధ్యలో గ్యాప్ రావాలంటే సెకండ్ బిట్ ఎలా తీసుకోవాలి లేదా కంటిన్యూస్గా రావాలి అంటే ఎలా తీసుకోవాలి అనేసి అయితే మీకు క్లియర్గా అర్థమైందనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా ఎక్కువ డౌట్స్ ఉంటే అయితే ఖచ్చితంగా ఇంకో వీడియో కూడా మీకు షూట్ చేసి అయితే పెడతానన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకో వాయిస్ ఓవర్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా అంటే మీకు మొత్తం ఎగ్జాంపుల్స్ అంటే A to Z మొత్తం అర్థం అవ్వడానికి అన్ని క్లియర్గా ఇక్కడ చెప్పడానికి మళ్ళీ ఇంకొక బిట్ కూడా తీసుకుంటున్నాను అన్నమాట. ఇలా మనం ఒక్కొక్కసారి వాయిస్ ఓవర్ ఇచ్చాక బిట్ అయితే మనం రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తే అది సేవ్ అయిపోతుంది కదా, మళ్ళీ మనకు అది అవసరం లేదు. డిలీట్ చేయాలనిపిస్తే కనుక ఆ వాయిస్ ఓవర్ని ఒకసారి చెక్ చేసుకున్నాక ఏమైనా రాంగ్ అనిపిస్తే దాని మీద అయితే
క్లిక్ చేయగానే ఒక వైట్ మార్క్ లాగా అయితే కనిపిస్తుంది. అలా కనిపించగానే మనం డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆ బిట్ అనేది డిలీట్ అయిపోతుందన్నమాట. ఇలా ఈజీగా మనకు కావాల్సింది డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ అది డిలీట్ అయిపోయాక మళ్ళీ ఆ బిట్ మళ్ళీ మనకు కావాలనిపిస్తే ఇక్కడ రైట్ సైడ్ యారో మార్క్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆ బిట్ మనకి వచ్చేస్తుంది. మళ్ళీ వద్దనిపిస్తే కనుక దానికి ఆపోజిట్లో ఉన్న యారో మీద క్లిక్ చేస్తే మళ్ళీ డిలీట్ అయిపోతుంది. అంటే ఇక్కడ అండో ఆప్షన్ కూడా మనకు పని చేస్తుందన్నమాట. ఇలా అయితే అన్ని విధాలుగా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానేసి అయితే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి. ఇంకా నా వీడియో మీద మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నా వీడియో ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుందంటే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను కూడా. మనం వీడియో ఎడిటింగ్ చేసుకున్నాక ఇలా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం కంప్లీట్ అయ్యాక ఒకసారి పోస్ట్ చేయడానికి ముందైతే మనం మన వాయిస్ ఓవర్ని మొత్తం ఒకసారి అయితే మళ్ళీ ఫస్ట్ నుండి ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా వినాలి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మళ్ళీ మనం దాన్ని దాన్ని అయితే కరెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగైతే ఎప్పటికీ పోస్ట్ చేయొద్దు, ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి కదా అప్పుడప్పుడు. నెక్స్ట్ ఇక్కడ మన వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ కంప్లీట్ అయ్యాక దీన్ని మనం సేవ్ చేసుకోవడానికి ముందైతే ఇక్కడ మనం ఇన్షాట్ అనేది వాటర్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా, ఇది ఎలా రిమూవ్ చేసుకోవాలనేసి అయితే నేను ఇంతకుముందు కూడా చెప్పాను. మళ్ళీ మీకోసం అయితే ఈ వీడియోలో కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్షాట్ అనే దగ్గర ఇలా ఇంటూ మార్క్ అయితే ఉంటుంది. దాని మీద కనుక మనం క్లిక్ చేస్తే మనకు కొన్ని యాడ్స్ అయితే చూపిస్తాయి అన్నమాట. ఆ యాడ్స్ అయితే మనం స్కిప్ చేసే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. ఆ యాప్స్ అయితే మనం కంప్లీట్గా చూస్తేనే ఈ ఇన్షాట్ అయితే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. లేదంటే మనం అమౌంట్ ఏమైనా కట్టుకుంటే ఈజీగా అవుతుంది. తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకొని పోస్ట్ చేయడం.